అటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. అతడు తాను దేవుణ్ణి అనుసరించుట మాని, దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ విగ్రహారాధన చేయడం మాత్రమే కాక, తన దేశంలో ఉన్న వారందరూ కూడా విగ్రహారాధన చేయులాగున, దేవునికి వ్యతిరేకముగా జీవించులాగున వారిని రేపెను అని మనము చదువుతాము. ఇంకో మాటలో చెప్పాలంటే వారిని ప్రోత్సహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అటువంటిది మిక్కిలి చెడ్డది, మిక్కిలి ప్రమాదకరమైనది. ఒకవేళ ఈ రాజు ఆ విధముగా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్తే వెళ్ళొచ్చేమో గాని, రాజును అనుసరిస్తున్న ఆ ప్రజలు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళేలాగున వారిని రేపడము, వారిని ప్రేరేపించడము, వారిని ప్రోత్సాహపరచడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి సంగతి.